ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి 1-2 వచనాలు మనం చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడండి? దేవుడు పనికి రాని తీగలను తీసివేస్తానని చెప్తున్నాడు. ఆయన ఎందుకనగా ఆయన నిజమైన ద్రాక్షావల్లి. మరి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అనుమతిస్తాడు, కొన్ని అనుమతించడు. మరి కొన్ని పరిస్థితులను బట్టి మరి దేవుడు చూడండి, ఒక మొక్కను చూసినట్లయితే, మరి ఉదాహరణకి ఆ మొక్క ఫలించాలి, ఎదగాలి, అది చక్కగా దాని స్థాయికి అది రావాలి అంటే దాన్ని కొన్నిసార్లు ఆ పచ్చగా ఉన్న చెట్టుని, ఆ చక్కగా వికసిస్తూ ఉన్న ఆ చెట్టుని, ఆ వృక్షాన్ని ఏం చేస్తారండి, కొన్నిసార్లు మరి దానికి వచ్చినటువంటి ఏవైతే కొమ్మలు వచ్చాయో, ఏవైతే ఆకులు వచ్చాయో వాటన్నిటినీ కూడా చూసి ఎంత చక్కగా ఉంది, ఎంత పచ్చగా ఉంది, ఎంత కనువిందుగా ఉంది, మరి ఎంత మరి చూడడానికి ఎంత బాగుందని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే మరి వాటిని కత్తిరిస్తూ ఉంటారు కదండి. మరి వాటిని కత్తిరించినప్పుడు అయ్యో అనుకుంటూ ఉంటాం. కానీ మరి ఆ మొక్కకి ఆ కత్తిరించినప్పుడు బాధ కలగొచ్చు, నొప్పి కలగొచ్చు. మరి కానీ మరి ఆ మొక్కను ఎప్పుడైతే ఆ కొమ్మల్ని కత్తిరిస్తారో, మరి ఆ ఆకులు అనేవి కత్తిరిస్తావు చుట్టూ అలిమేసుకుని ఆకులు కొమ్మలు మొక్కని అణిచివేస్తూ ఉంటాయి, ఎదగనివ్వకుండా చేస్తాయి కదండి. వాటిని ఎప్పుడైతే మనం కత్తిరిస్తామో, అవి ఎప్పుడైతే అవసరం లేనివి, ఎప్పుడైతే ఆ తోటమాలి ఒక తోటను కాస్తున్న ఆ తోటమాలి ఎప్పుడైతే మొక్కలను చూస్తున్నప్పుడు, వాటిని సరి చేస్తున్నప్పుడు, వాటిని మరి నీళ్లు పోస్తూ వాటిని చక్కగా పోషిస్తూ ఉన్నప్పుడు, అవి ఎప్పుడైతే ఇంకా ఎదగాలని ఆశపడతాడో వాటిని మెల్లమెల్లగా కత్తిరిస్తూ ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే మరి పురుగు పడుతుందో లేకపోతే ఎలా ఉందో సమస్తాన్ని ఆ మొక్కని చక్కగా చూసుకుంటూ ఉంటాడు. మరి వాటిని ఎప్పుడైతే కత్తిరిస్తాడో అవి ఫలిస్తాయన్నమాట. మరి మరి అదే రీతిగా ఒక తోటమాలి చెట్టును కత్తిరిస్తుంటే మరి మనం చూసి ఏమనుకుంటాం, చెట్టును పాడు చేస్తున్నాడేమో అనుకుంటాం కదండి. కొన్నిసార్లు తోటమాలికి తెలుసు, ఈరోజు కత్తిరించకపోతే రేపు మంచి ఫలం రాదని. మనకు తెలియదు కదండి. మనం చూసి ఏమనుకుంటాం, అది కరెక్ట్ కాదేమో అనుకుంటాం. కానీ తనకు తెలిసింది మనకు తెలియదు. ఎందుకంటే తన వృత్తి అదే కాబట్టి తనకి అన్నీ తెలుసు. అదే రీతిగా మరి అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు కొన్ని విషయాలను తొలగిస్తాడు, కొన్ని తలుపులు మూసేస్తాడు, కొన్ని సంబంధాలు దూరం అవుతాయి, కొన్ని అవకాశాలు పోతాయి. అప్పుడు మనం దేవుడా ఎందుకు అని అడుగుతాం కదండి. మరి దేవుడా ఎందుకు అని అడిగినప్పుడు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి ఆ కత్తిరించడం, ఆ బాధ వస్తున్న ఆ పెయిను, ఆ యొక్క మరి మరి ఆ పరిస్థితులు ఎందుకంటే నిన్ను బాధ పెట్టడానికి మాత్రం కాదు, నిన్నెక్కువగా ఫలింప చేయడానికి, నిన్నెక్కువగా వృద్ధి చేయడానికి, నిన్నెక్కువగా ఆశీర్వదించడానికే ఆ పరిస్థితులు వస్తూ ఉంటాయి. మొదటికి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ప్రేమించే వారిని మరి శిక్షిస్తాడంట. కొన్నిసార్లు ఆ శిక్షణ మనకి అవసరం. మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించును. ప్రేమ లేని తండ్రి పిల్లవాడిని వదిలేస్తాడండి. మరి ప్రేమ గల తండ్రి ఏం చేస్తాడంటే, పిల్లలు తప్పు చేసినప్పుడు సరిదిద్దుతాడు. మరి ఏదైనా తప్పటడుగు వేస్తే వెంటనే మరి కొన్నిసార్లు మరి
మరి మా విషయంలో చూస్తున్నట్లయితే మా తండ్రి గారు చిన్నప్పుడు మేము ఎక్కడైనా పడిపోయినా ఏదైనా దెబ్బ తగిలినా వెంటనే వచ్చి తగిలిందా అని చెప్పి అయ్యో అయ్యో అంటాం కాదు, కానీ వెంటనే కొట్టేవారు మమ్మల్ని. ఎందుకంటే అలా కొడితేనట మరి అప్పుడు మాకు బాధ అనిపించేది, ఎందుకు ఇలా కొడుతున్నారు, పడిపోతే కొడతారా అనుకుని. కానీ ఆయన చెప్తా ఉండేవారు, మరి అలా కొట్టినప్పుడంట ఇంకొకసారి అమ్మో కొడతారు, ఈసారి పడిపోతే నన్ను మా నాన్నగారు కొడతారు కదా అనే ఆలోచన ఉంటుందంట. అందుకని చెప్పి ఈ ఈ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా నడవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని మనకి తెలియజేయడానికైనా అది ఆ రీతిగా చేసేవారని మాకు ఒకానొక సందర్భంలో చెప్పారు. అదే రీతిగా మన జీవితంలో కొన్ని జరిగినప్పుడు మరి మనకి మరి ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఉండకూడదో, ఏది మనకి అవసరమో, ఏది మనకి అవసరం లేదో, ఏది మనలోంచి బయటికి పంపాలా, ఏది మనలో ఉండాలనేది తెలుస్తూ ఉంటుంది. మరి రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో మరి యోసేపు జీవితంలో, యోసేపు నీకు తెలుసు కదండి, యోసేపు అందరికీ. యోసేపు జీవితంలో జరిగిన సంగతులు భయంకరమైన సంగతులు కదండి. మరి ఆది కాండంలో 37వ అధ్యాయం 50వ వచనంలో మనం చూసినట్లయితే యోసేపు కలలు కనగానే వెంటనే రాజు కాలేదు కదండి. యోసేపుకి అనేకమైన కలలు వచ్చాయి కదండి. వాటన్నిటిని చూసిన వెంటనే రాత్రి కలగానే ఉదయాన్నే రాజు అయిపోలేదు. మరి దేవుడు ఏం చేశాడండి తన జీవితంలో? మొదటిగా మరి తన జీవితంలో అన్నల నుండి దూరం చేశాడు, అన్నల చేత ద్వేషించబడ్డాడు. మరి ఎంత భయంకరమైన సొంత అన్నదమ్ములే మరి ఎంతో మరి తన్ని ఎంతో కక్ష కట్టేశారు కదండి. వారి నుంచి దూరం అయిపోయాడు. వారు నిజంగా తన్ని ఒక శత్రువులా చూసుంటారు. మరి ఒకటిగా మనం చూసినట్లయితే బానిసగా అమ్మబడేలా దేవుడు అనుమతించాడు. మరి కదండి, ఎంతో గారాబంగా పెరిగిన బిడ్డ, ఎంతో తండ్రి దగ్గర సంతోషిస్తూ పెరిగిన బిడ్డ, చిన్ని బిడ్డ, కానీ తను ఒక బానిస. ఎంతో చక్కగా అన్నీ మరి గారాబంగా పెరిగి తండ్రి దగ్గర ప్రేమని చూసిన ఆ బిడ్డ ఒకేసారిగా బానిస కావడం ఎంత భయంకరమైన పరిస్థితి కదండి. మరి అదే రీతిగా భయంకరమైన నిందలు తన మీదకి వచ్చాయి, అబద్ధపు నిందలు వచ్చాయి. పాపం ఎన్నో నిందలు, ఎన్నో పరిస్థితులు, తను చేయని వాటికి శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది కదండి. తన జీవితంలో జైలుకు వెళ్ళాడు కదండి. ఇవన్నీ కూడా తన జీవితంలో శిక్ష కాదు, ఎందుకంటే దేవుడు తనని సిద్ధపరుస్తున్నాడు. తనని ఒకానొక స్థితిలో ఉంచడానికి, తన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక ఉన్నతమైన సింహాసనం ఎక్కడానికి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి తన జీవితంలో దేవుడు ఇది అనుమతించాడు. మరి జైలుకు వెళ్ళకపోతే ఈ పరిస్థితులన్నీ కూడా మరి యోసేపు జీవితంలో రాకపోతే మరి రాజభవనం అనేది తన జీవితంలో ఉండేది కాదు. మరి ఇంకొకటిగా మనం చూసినట్లయితే ఈరోజు మరి ఈ పరిస్థితులన్నీ కూడా మనం చూసి అయ్యో యోసేపు జీవితంలో చూసారా, యోసేపు రాజుగా మారిపోయాడు, యోసేపు గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు, యోసేపు అలా అయ్యాడు, యోసేపు ఇలా అయిపోయాడని యోసేపుని దేవుడు ఎంత ఆశీర్వదించాడు, యోసేపుని ఎంత దీవించాడు. యోసేపుని మనల్ని కూడా అలా దీవిస్తే బాగుంది కదా అనుకుంటాం, కానీ యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే మొదటి నుంచి క్షుణ్ణంగా తన జీవితాన్ని పరిశీలించినట్లయితే ఎన్ని కష్టాలు గుండా వెళ్ళాడు, ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడండి. మరి అవమానాలు గుండా వెళ్ళాడు, మరి బాధలు గుండా వెళ్ళాడు. మరి తన జీవితం తనకే ఎందుకు అనిపించే స్థితిలో కనండి చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళాడు. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మన యొక్క కన్నీళ్ళు రేపటి సంతోషానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడని తెలుసుకోవాలి. మరి అదే రీతిగా దేవుడు మనం చేసిన ప్రతి దాంట్లో కీడు వెనుక మేలు దాగి ఉంటుంది. ప్రతీదీ కూడా మన జీవితంలో ఒక ఉన్నతమైన, చూడండి ల్యాడర్ చూసినట్లయితే మరి పైకి ఎక్కుతూ ఉంటే ఒక మెట్లు ఉంటాయి, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఉంటాయి. మరి ఆ ల్యాడర్ని పట్టుకు కింద నిలబడినప్పుడు కిందే ఉంటాం, మరి ఆ ల్యాడర్ని చూసినంతసేపు కూడా కిందే ఉంటాం. మరి ఎప్పుడైతే దాన్ని పట్టుకుని
పైకి వెళ్ళడానికి మనం మొదలు పెడతామో మన జీవితంలో మనకే తెలియనటువంటి విధంగా పైకి వెళ్తూ ఉంటాం కదండి. అదే రీతిగా ఎప్పుడైతే దేవుని ప్రణాళిక ఒప్పుకొని ఆయన ఏదైతే మన జీవితంలో చేసిన ప్రతి దానికి అనుమతిస్తూ మరి ఆయన చిత్తానికి లోబడుతూ ఆయన ఇష్టానికి లోబడుతూ మరి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుతో ఒదిగి ఉంటామో ఒక్కొక్క స్టెప్ ఎలా అయితే ల్యాడర్ ఎక్కుతామో అదే రీతిగా మన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఆశీర్వాదపు మెట్టులు ఎక్కగలుగుతాం. మరి ఒకటిగా పరిశుద్ధ గ్రంథాలు ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే మరి ఎవరు కాదు కానీ యోబు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో మరి ఆ యోబు గారు అన్నీ కోల్పోయాడు కదండి. ఒక్కటి కాదు తన జీవితంలో ఇది లేదు అది లేదని కాదు కానీ సమస్తాన్ని కోల్పోయాడు. ఆయన ఎంత భయంకరమైన పరిస్థితి అండి మరి యోబు గురించి మరి దేవుడు ఎట్టి రీతిగా సెలవిస్తున్నాడు, యోబు నీతిమంతుడు యథార్థవంతుడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. యోబు తన జీవితంలో సమస్తాన్ని, ఆస్తిని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అయినా దేవుని మాత్రం ఎంత మాత్రం విడిచిపెట్టలేదు కదండి. ఎంత భయంకరమైన స్థితి, భార్య కూడా దూషించి వెళ్ళిపోయింది కదండి. మరి తన స్నేహితులు విడిచిపెట్టేశారు, బంధువులు అందరూ విడిచిపెట్టేశారు, తన బిడ్డలన్నీ పోయినాయి. కానీ తన జీవితంలో దేవుణ్ణి మాత్రం ఏ పరిస్థితి వచ్చినా, ఎంత భయంకరమైన స్థితికి పోయినా, తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా మరి దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. చివరికి మరి యోబు 42వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఏమిచ్చాడని తన జీవితంలో ఏం కోల్పోయాడని యోబు, దేవుడు ముందు కన్నా రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు దీవెనలు, రెట్టింపు ఘనతను అనుగ్రహించాడు కదండి. మరి కొన్నిసార్లు దేవుడు తీసేస్తాడు కొన్ని, కానీ ఎందుకో తెలుసా, ఇంకా గొప్పదిగా మనల్ని చేయడానికి, ఇంకా గొప్పవారిగా మనల్ని చేయడానికి, ఇంకా గొప్ప జీవితం మనకి ఇవ్వడానికి, ఇంకా మన జీవితంలో ఉన్న చిన్ని ముళ్ళు చూడండి, రోజ్ ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుంది, దాన్ని చూసి ఇష్టపడిన వారంటూ ఉండరు. మరి ఆ రోజ్ ఫ్లవర్ మనం తీసుకోవాలంటే చెట్టు దగ్గరికి వెళ్ళి మరి దానికి ముళ్ళు అనేవి ఉంటాయి. అది ఎంత అందంగా ఉంటుందో ఆ చెట్టు అంత భయంకరంగా ముళ్ళతో నింపబడి ఉంటుంది. జాగ్రత్తగా దాన్ని పట్టుకుని ఎప్పుడైతే ఫ్లవర్ కోస్తామో అది మన చేతికి అందుతుంది. ఏ మాత్రం కొంచెం అనాలోచనగా పట్టుకున్నా ఆ ముళ్ళకి బలైపోతాం మనం కదండి. అదే రీతిగా మన జీవితంలో కూడా చాలా దేవునికి మన జీవితాన్ని అప్పగించి జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే ఆయనకి సమస్తాన్ని ఆయనకు అప్పగించాలి. నేను ఒకటే చెప్తాను, మన జీవితాన్ని సమస్తం ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన మనం చూడండి, మనం ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక వాహనం అనేది ఎక్కుతాం కదండి. ఒక కారు మనం ఎక్కినప్పుడు మరి ఆ డ్రైవర్ మన కారులో కూర్చుని మనం వెళ్ళవలసిన ప్లేస్ మాత్రం మనం చెప్తాం, కానీ మరి ఆ ప్లేస్ ఎక్కడికి ఎలా తీసుకెళ్లాలో, ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలో మరి ఆ డ్రైవర్కి మాత్రమే తెలుసు. తను తీసుకువెళ్తున్నప్పుడు నెమ్మదిగా మనం కూర్చున్నప్పుడు మనం చేరవలసిన గమ్యానికి తను ఎంతో క్షేమంగా సురక్షితంగా మనల్ని చేర్చుతాడు. మనం అలా నెమ్మదిగా కూర్చోకుండా ఎంత మాత్రం లేదు నేను నడుపుతాను డ్రైవర్ గారు, మీరు కూర్చోండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అంటే మరి మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తామండి? మనం ప్లేస్కి అయితే మనం వెళ్ళం, కానీ మరి భయంకరమైన మరి స్థితికి పోతాం కదండి. అదే రీతిగా మన జీవితంలో కూడా మనం కూడా మన ప్రయాణాన్ని దేవుని చేతికి అప్పగించాలి. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథం నుండి ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే పేతురు గారిని, ఆయన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన జీవితంలో పేతురు గారు ఒక మాట చెప్తా ఉంటాడండి. ఒకనొక సందర్భంలో దేవునికి చెప్తా ఉంటాడు, నేను ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టను అంటాడు కదండి. కానీ భయంకరమైన ఒక సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది, దేవుణ్ణి సిలువేసే సమయం వస్తూ ఉంటుంది యేసయ్యని. అప్పుడు ఏం చేస్తాడండి పేతురు, ఎవరైతే నిన్ను విడిచిపెట్టను నీ దగ్గరే ఉంటాను అని చెప్తారో, మాటిస్తారో అదే వ్యక్తి ఏం చేస్తాడండి, 3 సార్లు ముమ్మారు దేవుణ్ణి ఎరుగనని చెప్తాడు. అదే రీతిగా ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే చాలామంది కొన్ని మాటలు ఇస్తూ ఉంటారు కదండి. కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చేస్తారు, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వం, జీవితం నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నిన్ను విడిచిపెట్టనని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలు వచ్చేసరికి
అయ్యో! నేను ఆ ప్రమాణం చేశాను కదా అని కూడా గుర్తుకురాదు. చెప్పే స్థితిలో ఉండి కూడా చేసే పరిస్థితిలో కొంతమంది ఉండరు కదండీ. కొంతమంది అందరికి ఇలా ఉండాలని చెప్తారు. కానీ వారు మాత్రం అలా ఉండరు. మాటిస్తారు, మాట తప్పేవారిగా ఉంటారు. తప్పు చేస్తారు, ఎదుటి వారి మీద తప్పు మోపేవారిలా ఉంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు కూడా అదే రీతిగా దేవునికి మాటిస్తాడు. కానీ ఏం చేస్తాడండి? మాట తప్పేస్తాడు. మరి పేతురు గారు కూడా మనిషి కదండీ. అదే రీతిగా మరి అదే అతని జీవితంలో ఒక పెద్ద ఓటమైంది కదండీ. కానీ అదే సంఘటన పేతురులో పేతురులో ఉన్నటువంటి గర్వాన్ని తొలగించి, తనలో ఉన్న భయాన్ని తొలగించి, తనలో ఉన్న పిరికితనాన్ని మరి పారద్రోలింది. మరి చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే ఒకే ప్రసంగంలో, మేడగదిలో చేసిన ఒకే ప్రసంగంలో మరి తను 3,000 మంది రక్షించబడ్డారు. దేవుని ఆత్మ ఎలా వచ్చిందండి? మరి దేవుని ఆత్మ అగ్నిలా దిగి వచ్చేసింది కదండి. మరి 3,000 మంది రక్షించబడ్డారు. మరి దేవుని ఆత్మ అందరి మీదకి కృమ్మరించబడింది కదండి. దేవుడు దేవుడు మనకి ఏం చేసినా కూడా మన పరిస్థితి నుంచి దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపించడానికి మన జీవితంలో కొన్ని కట్ చేస్తాడండి. కొన్ని విషయాలు కట్ చేసినప్పుడు, కొంతమంది మరి బంధాలని కట్ చేసినప్పుడు మనం మరి దేవుడిని అపార్థం చేసుకోకూడదు. దేవుడు ఏదో చేయబోతున్నాడు. వారిని మరి దేవుడు ఏదైతే నీ జీవితంలో అవమానంగా కనపడుతుందో, ఏదైతే నీ జీవితంలో అడ్డుగోడగా ప్రతిదానికి అడ్డొస్తుందో, ఏదైతే నీ జీవితంలో మరి దేన్ని చూసి మనుషులందరూ నిన్ను వెక్కిరిస్తున్నారో, మనుషులందరూ నిన్ను ఎగతాళిగా చూస్తున్నారు, మనుషులందరూ కూడా అయ్యయ్యో ఇది లేదా నీ జీవితంలో, ఇది నీకు లేదా ఇంకా నువ్వు అని అవమానిస్తున్నారు. అదే నీ జీవితంలో ఏదైతే అవమానంగా ఉందో దాన్నే దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఆమేన్. మరి దేవుడు మన గర్వాన్ని కూడా కత్తిరిస్తాడు, మన పరిస్థితులను కూడా కత్తిరిస్తాడు, మన సమస్యలను కూడా కత్తిరిస్తాడు. మన ద్వారా మరి ఎందుకండి ఇవన్నీ కూడా మన ద్వారా మహిమ పొందడానికి. ఆమేన్. అదే రీతిగా మరి ఒకటిగా మనం చూసినట్లయితే ద్రాక్షవల్లి ఫలించాలంటే ఏం చేయాలండి? తీగల్ని కత్తిరించాలి. మరి అదే రీతిగా ద్రాక్షవల్లి ఫలించాలంటే తీగల్ని కత్తిరించాలి. మరి చూసినట్లయితే మరి ద్రాక్ష కొమ్మలు కత్తిరించకపోతే మరి ఫలాలు ఫలిస్తాయండి. మరి మొదటిగా ఏం చేయాలండి? మరి ద్రాక్ష పండ్లు అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. అది ఎంత చక్కగా మరి వేలాడుతుందో కదండి, చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అవి ఎదగడానికి మొదటిగా మరి ఆ తోటమాలి ఏం చేస్తాడంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ ఆకులను కత్తిరిస్తాడు. రెండవదిగా మరి ఆకుల్ని కత్తిరిస్తాడు మొదటిగా. మరి రెండవదిగా ఏమవుతుందండి? మరి ఆకుల్ని కత్తిరించకపోతే ఫలాలు తక్కువైపోతాయి. సో ఆకుల్ని కత్తిరించి ఫలాలు ఫలించే విధంగా చేస్తాడు. మరి కత్తిరిస్తేనే కొమ్మ బలపడుతుంది. మరి ఎప్పుడైతే ఆ ద్రాక్షవల్లి యొక్క ఆకుల్ని కత్తిరిస్తారో అప్పుడు కొమ్మ ఆటోమేటిక్గా కొమ్మ బలపడిపోతుంది. మంచి ఫలాలు ఫలిస్తాయి కదండి. మరి అవి ఎప్పుడైతే తోటమాలి అవసరం లేనివి కత్తిరించి సరి చేస్తాడో మరి ఊహించలేని ఊహించలేని అభివృద్ధి, ఊహించలేని ఆశీర్వాదం అలుముకుంటుంది. అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు కొన్ని తొలగిస్తాడు. ఆ తొలగించినప్పుడు వాటికి మనం ఒదిగి ఉండాలి. దేవుడు తొలగిస్తున్నప్పుడు మనం ఆయనకు అనుమతి ఇవ్వాలి, ఆయనకి లోబడాలి. అదే రీతిగా మన జీవితంలో మొదటిగా చూసినట్లయితే దేవుడు గర్వాన్ని తొలగిస్తాడు. మరి అభివృద్ధి రావాలంటే గర్వం అనేది అణిచివేయబడాలి. చూడండి, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట, పడిపోవుటకు ముందు అహంకారం అనే మనస్సు నడుస్తుంది పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. అందుకే దేవుడు దాన్నే మొదటిగా తీసేస్తాడు. రెండవదిగా కోపాన్ని తీసేస్తాడు. ఎందుకంటే నరుని కోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చదంట. దేవుని నీతిని నరుని చిత్తం, నరుని ఇష్టం నెరవేర్చదు. ఆ కోపం, ఆ యొక్క కోపాన్ని మనలో తీసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క చిత్తం మన మీదకి వస్తుంది. మూడవదిగా అసూయ. ప్రతిదానికి ఎదుటి వారిని చూసి అసూయ పడుతూ ఉంటాం. మనకే తెలియకుండా మరి ఈర్ష్య అనేది, అసూయ అనేది ఎదుటి వారిని చూసి మనం వార్చలేకపోతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు మరి మరి
అటువంటి పరిస్థితి లేకుండా దేవుడు తీసివేస్తాడు. దేవుడికి మనకి అడ్డుగోడగా ఏవైతే ఉన్నవన్నీ కూడా దేవుడు ఆ కోటల్ని ఎరుకో గోడలు అన్నాడు ఎట్టి రీతిగా దేవుడు కూల్చివేశాడో పాటలతో ప్రార్థించినప్పుడు నా జీవితంలో ఎరుకో గోడలుగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా ఆయన కూల్చివేస్తాడు. మన యొక్క చెడు స్నేహాలు, ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమండి మన జీవితంలో. మరి చెడు స్నేహాలని, చెడు 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 అలవాట్లకి మనం దూరంగా ఉండాలి. పాపపు యొక్క అలవాట్లు, వాటి గురుతులు మనలో ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఎందుకు అంటారేమో కానీ, మరి ఎందుకు అంటే మనం ఎక్కువగా ఫలించాలంటే, చూడండి, మొక్క ఎక్కువగా ఫలించాలంటే పనికిరాని తీగలను ఎలా అయితే కత్తిరిస్తాడో తోటమాలి, అదే రీతిగా పనికిరాని వాటిని మనలో, మరి పనికి మాలిన వాటిని, వ్యర్థమైన వాటిని, దేవునికి హేయమైన వాటిని ఎప్పుడైతే తొలగిస్తామో ఎక్కువ మరి దేవుడు మన జీవితంలో మరి ఊహించలేని ఆశీర్వాదం, ఊహించలేని దీవెనలతో నింపబడతాం. మరి ఒకటిగా ఇంకొకరిని మనం పరిశుద్ధ గ్రంథం నుండే మరి ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము గారి జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు మరి ఏం చేస్తాడంటే అబ్రహాం గారికి ఒక వాగ్దానం చేస్తాడు. దేవుడు నీకు కుమారుడిని అనుగ్రహిస్తానని. మరి ఆ కుమారుడిని అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు ఎన్ని సంవత్సరాలు వేచి ఉంటారండి అబ్రహాం గారు. శారా వృద్ధాప్యం వరకు కూడా అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో మరి ఎదురు చూసినప్పుడు వారి జీవితంలో కుమారుణ్ణి పొందుకున్నప్పుడు దేవుడు మరలా అతన్ని ఏం చేస్తాడండి, పరీక్షిస్తూ ఉంటాడు కదండి. మరి ఏమని అడుగుతాడంటే దేవుడు, నీ కుమారుడని ఇస్సాకును నాకు అర్పించు అంటాడు. ఆ మాట మనకి ఎంత కష్టమండి. ఆనాడు అబ్రహాం గారు ఎంత బాధ వచ్చుండదండి ఆయన హృదయంలో. దేవుడిచ్చి దేవుడే తీసుకుంటున్నాడా? దేవుడు ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నాం కదా, మరలా దేవుడిచ్చింది దేవుడు ఎలా తీసుకుంటున్నాడు? ఇది ఎంతవరకు న్యాయాన్ని అనుకోలేదండి అబ్రహాం గారు. దేవుడికి వెంటనే ఏం చేశాడండి, లోబడ్డాడు, విధేయత చూపించాడు. దేవుడు ఇస్సాకును మరి అర్పించాలి దేవునికి అని చెప్పి విధేయతతో అబ్రహాం లోబడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడండి, ఇస్సాకుని తీసుకోలేదు, ఇస్సాకుని బలిగా కోరుకోలేదు. కానీ మరి తన్ని టెస్ట్ చేయడానికి మాత్రమే ఇది తన జీవితంలో. మరి నా బిడ్డ ఎట్టి రీతిగా ఉంటాడు, నన్ను ప్రేమిస్తాడా, బిడ్డను ప్రేమిస్తాడా, నేను ఇచ్చిన బిడ్డను ప్రేమిస్తాడా, దేన్ని ప్రేమిస్తాడా అని దేవుడు చూశాడు. చూడండి, అబ్రహాము హృదయంలో దేవుని కంటే ఎక్కువ స్థానం, మరి అబ్రహాం హృదయంలో దేవుని కన్నా ఎక్కువ స్థానం ఏది మరి ఉందా అని దేవుడు చూశాడు కదండి. కానీ మరి దేవుడు మరి అలా చూసినప్పుడు మరి అబ్రహాం గారు ఆ టెస్ట్లో విన్ అయ్యారు కదండి. ఆ టెస్ట్లో గెలిచారు కదండి. ఆ టెస్ట్లో తను విన్ అయ్యాడు. ఎందుకంటే అందుకే మరి అబ్రహాం గారు బహుశా విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు కదండి. ఎంత విశ్వాసం, ఎంత అపారమైన నమ్మకం అండి దేవునిపై. దేవుడిచ్చిన బిడ్డని, దేవా నువ్వే కదా నాకు ఇచ్చావు, నేను ఎందుకు మరలా నీకు ఇవ్వాలి, ఎందుకు ఇలా అడుగుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నా బిడ్డను మరలా నువ్వే ఇచ్చి నువ్వే కోరుకుంటున్నావు అని అడగలేదు. కానీ ఒక ప్రశ్న కూడా వేయలేదు. కానీ నమ్మకంతో, విశ్వాసంతో దేవుని సన్నిధికి చేరాడు. దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదనుకున్నాడు. మరి ఒకటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు కూడా అనేకమైన బాధల్ని అనుభవించారు కదండి. గెత్సెమనే తోటలో తండ్రి మరి ఈ పాత్రను తొలగించు అని చెప్పి దేవుని సన్నిధిలో ఎంతో మొర్రపెట్టాడు, ఎంతో ప్రార్థన చేశాడు కదండి ఆయన. కానీ అయినప్పటికీ అది బాధే, అది వేదనే, తను భరించలేనిది అయినప్పటికీ మరి దేవుడు ఇంకొక మాట అంటూ ఉంటాడండి, నా చిత్తం కాదు నీ చిత్తమే. చూసారా, సిలువ తర్వాత మరి ఇంత భయంకరమైన, నా ఇష్టం కాదు అయినప్పటికీ నీ చిత్తం మాత్రమే నెరవేర్చని దేవుని సన్నిధిలో దేవుని చేతికి తాను అప్పగించుకున్నాడు. అది తనకు బాధ అయినప్పటికీ, వేదన అయినప్పటికీ, తను భరించలేనిది అయినప్పటికీ దేవుని చేతికి అప్పగించుకున్నాడు. తద్వారా మరి సిలువ తర్వాతే మరి పునరుద్ధానం వచ్చింది, దేవుని యొక్క మహిమ కనపరచబడింది కదండి. బాధ తర్వాతే మహిమ వచ్చింది. మన జీవితంలో కూడా వచ్చే బాధలు, భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా మన ఆశీర్వాదానికి గుర్తుగా మనం గుర్తుపెట్టుకోవాలి.
మరి ఒకటిగా మనం చూసినట్లయితే మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడా, మన జీవితంలో ఏం చేయబోతున్నాడా అని మనం చూసినట్లయితే మన యొక్క గర్వం మొదటిగా అణిచివేసి తీసివేస్తున్నప్పుడు మనం ఒబే అవ్వాలి, దేవునికి పూర్తిగా లోబడాలండి. మన యొక్క స్వార్థాన్ని, మన యొక్క గర్వాన్ని, మన యొక్క భయాన్ని, మన యొక్క ప్రతి విధమైన మొండితనాన్ని, మన యొక్క పాపపు అలవాట్లని, మనకు హాని చేసే ప్రతి సంబంధాన్ని మరి ఆయన తీసివేస్తూ ఉన్నాడు. అప్పుడు మనకు బాధగానే ఉంటుంది, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పాడు చేయడం లేదు కానీ ఫలింప చేస్తున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడండి, మనల్ని ఫలింప చేస్తున్నాడు, మనల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తున్నాడు, ఉన్నత శిఖరాలు ఎక్కిస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలండి, మొదటిగా మనం చేయవలసిన పని దేవునిపై నమ్మకం ఉంచాలి, అపారమైన విశ్వాసం. చూడండి, మరి యోబు విశ్వాసంతో నిలబడ్డాడు, ఎంతో ఆశీర్వాదాన్ని, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అబ్రహాము గారు విశ్వాసంతో నిలబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అదే రీతిగా ఇక్కడ దేవునిపై మనం నమ్మకం ఉంచాలి, విశ్వాసంతో ముందుకు సాగాలి. సామెతల గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయం 5-6 వచనాలు మనకు అక్కడే కనబడుతూ ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఎదుటి వారి మీద కంప్లైంట్స్ చేయకూడదని మనం ప్రతిదానికి ఫిర్యాదు చేస్తూ ఉంటాం కదండి. అటు రీతిగా మనం ప్రతీది కూడా చేయకూడదు. కానీ మన జీవితంలో ఏం జరిగినా మనం దేవునికి లోబడుతూనే ఆయన సన్నిధిలో ప్రతి విన్నపాన్ని ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తూ ఉండాలి. ఎల్లవేళలా విసుగు అనేది మన జీవితంలో ఉండకూడదండి. ప్రార్థనతో ముందుకు సాగాలి. దేవునిపై విశ్వాసం, దేవుడు నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు అనే విశ్వాసంతో ముందుకు సాగాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటే అక్కడ కనబడతా ఉంటుంది కదండి. అట్టి రీతిగా మనం ముందుకు సాగాలి. మూడవదిగా మనం చూసినట్లయితే వాక్యంలో నిలకడగా ఉండాలి. నిలకడగా అయిన విశ్వాసంతో నిలకడగా మనం సాగాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు సెలవిస్తాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చూసారా, వాడు బహుగా ఫలించును. అదే రీతిగా మనం బహుగా ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండేవారుగా ఉండాలి. 4వదిగా మనం చూసినట్లయితే సహనంతో ఎదురు చూడాలి, సహనంతో ముందుకు సాగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు చూసినట్లయితే అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. ప్రతిదీ దేవుడు మనకి ప్రతి సందర్భాన్ని కూడా వాక్యాన్ని ముందు పెట్టాడు. అటు రీతిగా మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం అటు రీతిగా ఉంటామో మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏదైనా తీసేస్తున్నాడా, ఒక అవకాశాన్ని తీసేస్తున్నాడా, లేకపోతే ఒక పరిస్థితిని దూరం చేస్తున్నాడా, లేకపోతే ఒకటి నీ జీవితం నుంచి తీసేస్తున్నాడా, ఒక వ్యక్తిని అవ్వచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రణాళిక అవ్వచ్చు. దేనికి భయపడకండి. మన దేవుడు ఎవరండి, తోటమాలి. మన దేవుడు మన కాపరి. 23వ దావీదు కీర్తనలో చూసినట్లయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు మన కాపరిగా ఉన్నాడు. మన జీవితంలో ఏది కూడా లేమనేది రాలేదు. ఆయన దుడ్డి కర్ర, ఆయన దండ మనల్ని ఆదరిస్తూ ఉండదు. గాఢాంధకారంలో మనం ఉన్నప్పటికీ మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఆ చీకటి మనకి చీకటిలా ఉండదు, కానీ వెలుగుగా మార్చేస్తాడు. మన చుట్టూ ఉన్న చీకటిని వెలుగుగా మార్చేస్తాడు ఆయన. ఒక తోటమాలి ఒక చెట్టును మరి ద్వేషించి, లేకపోతే దాని మీద కోపంతో, దాని మీద విసుగుతో కత్తిరించడు, కానీ దాన్ని ప్రేమించి, దాన్ని సరిచేసి, దాన్ని అభివృద్ధి చేయాలి, దాన్ని ఉన్నతంగా ఎదిగే పరిస్థితికి తీసుకురావాలి, దాన్ని ఫలించే విధంగా చేయాలి అని చెప్పి కత్తిరిస్తూ ఉంటాడు. ఎలా అయితే సరి చేస్తూ ఉంటాడో, ఎలా అయితే బాగు చేస్తూ ఉంటాడో, ఎలా అయితే వ్యర్థాలను తీసివేస్తూ ఉంటాడో, అదే రీతిగా దేవుడు నిన్ను నాశనం చేయడానికో, నిన్ను పాడు చేయడానికో, నువ్వు ఇష్టం లేకో, నిన్ను ద్వేషించో కాదు, కానీ నిన్ను ఫలవంతం చేయడానికి, నిన్ను బలపరచడానికి, తన మహిమ కొరకు నిన్ను వాడుకోవడానికి, నిన్ను సిద్ధపరచుకోవడానికి, నిన్ను ముందుకు
పంపించడానికి, తన కొరకు ఉన్నతంగా నిన్ను వాడుకోవడానికి మాత్రమే చేస్తాడు. మరి అదే రీతిగా మరి రోమా పత్రికలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరుగుతాయి. ఆ వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడని నమ్మాలి. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా మనం మరి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలి. చిన్ని ప్రార్థన చేద్దామండి. నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో జరుగుతున్న ప్రతి విధమైన కత్తిరింపును అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఆయన ఒక తోట మాలి ఎట్టి రీతిగా కత్తిరిస్తూ ఉంటాడో, అవసరం లేని వాటిని కొమ్మల్ని విరిచేస్తూ ఉంటాడో, సరిచేస్తూ ఉంటాడో, ఎట్టి రీతిగా అభివృద్ధి చేయడానికి, ఫలాలు ఫలించడానికి ఎట్టి రీతిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఎట్టి రీతిగా మరి కత్తిరిస్తూ సరిచేస్తూ ఉంటాడో, అదే రీతిగా మేము బాధలో ఉన్నప్పుడు మరి మాకు జ్ఞానాన్ని దయచేయండి. మీ యందు నైనా మరి నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మాలో ఉన్న ఫలింపని ప్రతి వాటిని, ప్రతి వ్యర్థమైన వాటిని, నీకు అసహ్యమైన వాటిని, నీకు హేయమైన వాటిని, మా అభివృద్ధికి అడ్డు వస్తున్న ప్రతి వాటిని తొలగించి నీ మహిమ కొరకు తగిన ఫలాలు ఫలించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.